అందరికీ నమస్కారం. చక్కని ఏకాగ్రతను, చురుకైన జీవన శైలిని ఇచ్చే యోగామృతం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాల్టి యోగామృతం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో ఉన్న సంతోష్ యోగా స్టూడియోస్కి. ఇవాళ మనతో పాటు ఉన్నారు యోగా ట్రైనర్ చందన గారు. మరి యోగాకి సంబంధించి ఇవాళ ఆవిడ మనకి ఏం తెలియజేస్తారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం చందన గారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను చందన గారు. యోగాకి సంబంధించి ఇవాళ మన సకులకి ఏం తెలియజేస్తున్నారు? ఇవాళ మనం గురుక నివారణకి సంబంధించి ఒక యోగాసనం, ఒక ప్రాణాయామం నేర్చుకోబోతున్నాం. ఓకే, సో ఆసనం ఏంటి, ప్రాణాయామం ఏంటి? ఆసనం సింహాసనం, ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం. ఓకే, సో గురుక నివారణని మా అందరికీ చెప్పారు. అది మాత్రమేనా, ఇంకా ఏమైనా అడ్వాంటేజెస్ ఉన్నాయా అవి చేయడం వల్ల? ఉజ్జయి ప్రాణాయామం వల్ల గురుక మాత్రమే కాదు, బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది, మైండ్ కూడా చాలా రిలాక్స్డ్గా ఉంటుంది. సింహాసనం వల్ల మనం బ్రీత్ అవుట్ చేస్తాం కాబట్టి మన టాన్సిలిటీస్ అనేవి తగ్గడం జరుగుతుంది. ఇంకా గొంతు కండరాల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది. ఫేస్లో గ్లో చాలా బాగా వస్తుంది. ఓకే, సో చాలా ఉపయోగాలు ఉన్నాయన్నమాట వీటి వల్ల. మరి ఇవి ఎంతెంతసేపు చేయాలి అంటారు, ఈ ఆసనాలు కానివ్వండి లేదంటే ప్రాణాయామం కూడా? ప్రాణాయామం 2 నుంచి 3 రౌండ్ల దాకా చేయొచ్చు. ఆసనం కూడా 2 నుంచి 3 రౌండ్ల దాకా చేయొచ్చు. ఓకే, ఏ సమయాల్లో చేస్తే బాగుంటుంది? మార్నింగ్ పరిగడుపున ఫుడ్ తీసుకోకముందు చేస్తే దీని ప్రయోజనాలు చాలా బాగా ఉంటాయి. టిఫిన్ చేసిన తర్వాత, అంటే ఓన్లీ అల్పాహారం చేసిన తర్వాత 1 అవర్ గ్యాప్ తీసుకొని చేయాలి. లంచ్ చేసిన తర్వాత కంపల్సరీగా 4 అవర్స్ గ్యాప్ అనేది ఉండాలి. డిన్నర్ చేసిన తర్వాత అసలు చేయకూడదు. ఓకే, మరి ఈ ఆసనం ప్రాణాయామం అందరూ చేయొచ్చా లేదంటే చేయకూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఉజ్జయి ప్రాణాయామం మాత్రం ఇంట్రోవర్ట్ చేయొద్దు. ఎప్పుడు డల్గా మూడీగా ఉన్నవారు మాత్రం ఉజ్జయి ప్రాణాయామం అస్సలు చేయకూడదు. సింహాసనం మాత్రం హై బీపీ ఉన్నవాళ్ళు చేయొద్దు. హార్ట్కి సంబంధించి సర్జరీస్ అయిన వారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు సింహాసనం చేయకూడదు. ఓకే, మరి ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. ఇప్పుడు మనం చేయబోయే ప్రాణాయామం ఉజ్జయి ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కానీ, వజ్రాసనంలో కానీ, అర్ధ పద్మాసనంలో కానీ లేదా పద్మాసనంలో కానీ మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే ఆ విధంగా కూర్చోవాలి. ఇప్పుడు నాలుకని బయటికి చాచి నాలుక ఎడ్జ్ని అంగిలికి తాకించాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని పీల్చుకుంటూ కంఠం నుంచి, ఆరోగ్యవంతమైన పిల్లలు పడుకున్నప్పుడు ఎలాంటి సౌండ్ అయితే ప్రొడ్యూస్ చేస్తాడో అలాంటి సౌండ్ని ప్రొడ్యూస్ చేయాలి. తర్వాత నెమ్మదిగా కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రం నుంచి శ్వాసని వదలాలి. ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, మీరందరూ చూడండి. ఈ విధంగా 2 నుంచి 3 రౌండ్ల దాకా చేయొచ్చు. బీపీ ఉన్న వాళ్ళు మాత్రం శ్వాసని లోపల హోల్డ్ చేయొద్దు. ఇప్పుడు కళ్ళు మూసుకుని రిలాక్స్ అవ్వాలి. నెమ్మదిగా శ్వాస పీలుస్తూ వదులుతూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస ఉంచాలి. వింధ్యా చూశారు కదా, ఈ ప్రాణాయామం ఎలా చేయాలో మీరందరూ నాతో పాటు చేయండి. ముందుగా సుఖాసనంలో కానీ వజ్రాసనంలో కానీ కూర్చోవాలి. నెమ్మదిగా నాలుకని బయటికి చాపి నాలుక ఎడ్జ్ని మడిచి అంగిటికి తాకించాలి. ఇప్పుడు నెమ్మదిగా శ్వాసని తీసుకుంటూ గొంతు నుంచి ఆరోగ్యవంతమైన పిల్లవాడు నిద్రపోయేటప్పుడు ఎలాంటి సౌండ్ అయితే చేస్తాడో అలాంటి సౌండ్ని చేయాలి. ఈ విధంగా ఒక 5 నుంచి 10 సెకండ్ల దాకా శ్వాసని హోల్డ్ చేసి నెమ్మదిగా కుడి ముక్కు రంధ్రాన్ని మూసి ఎడమ ముక్కు రంధ్రం నుంచి శ్వాసని వదలాలి. రిలాక్స్ అవ్వాలి. ఇప్పుడు శ్వాస నార్మల్గా ఉండాలి. శ్వాస పైన ధ్యాస ఉంచాలి. మనసులో ఎలాంటి ఆలోచనలు ఉంచొద్దు. ఇప్పుడు మనం చేయబోయే ఆసన సింహాసన. నెమ్మదిగా వజ్రాసనంలోకి రావాలి. ఇప్పుడు 2 మోకాళ్ళ మధ్య
ఒక అర మీటర్ గ్యాప్ ఉంచాలి. ఇప్పుడు నెమ్మదిగా మన చేతులని బాడీ వైపు పాయింట్అవుట్ చేసుకుంటూ మోకాళ్ళ కింద పెట్టాలి. ఇప్పుడు సింహం ఏ విధంగా అయితే గర్జిస్తుందో ఆ విధంగా శ్వాసని బయటికి వదలాలి. ఈ విధంగా 2 నుంచి 3 రౌండ్ల దాకా చేయాలి. ఇప్పుడు నెమ్మదిగా చేతులను తీసి కాలుని ముందుకు చాపి సుఖాసనంలో రిలాక్స్ అవ్వాలి. కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచాలి. వింధ్య చూసారు కదా, మీరందరూ నాతో పాటు సింహాసనం చేయండి. నెమ్మదిగా వజ్రాసనంలోకి రావాలి. ఇప్పుడు కాళ్ళ మధ్య ఒక అర మీటర్ గ్యాప్ ఉంచాలి. 2 చేతులని బాడీ వైపు పాయింట్అవుట్ చేస్తూ మోకాళ్ళ కింద పెట్టాలి. మోచేతులు వంచకుండా నెమ్మదిగా ముందుకు రావాలి. ఇప్పుడు సింహం ఏ విధంగా అయితే గర్జిస్తుందో ఆ విధంగా నాలుకని బయటకు పెట్టి శ్వాసని వదలాలి. ఈ విధంగా 5 నుంచి 10 సార్లు చేసిన తర్వాత రిలాక్స్ అవ్వాలి. కాళ్ళు ముందుకు చాపి శవాసనంలో రిలాక్స్ అవ్వాలి. శ్వాస మీద ధ్యాస పెట్టాలి. మనసులో ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. వింధ్య ప్రాణాయామం ఇంకా ఆసనం చేశారు కదా, మీకు ఎలా అనిపించింది? ప్రాణాయామం రెగ్యులర్గా ఏ ప్రాణాయామం చేసినప్పుడు కూడా రిలాక్సేషన్ అనేది క్లియర్గా తెలుస్తూ ఉంటుంది, రిలాక్స్డ్గా అనిపిస్తుంది. అండ్ ఈ సింహాసనం ఏదైతే చేసామో అది ఫస్ట్ టైం నాకు చాలా డిఫరెంట్గా అనిపించింది. అండ్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు అది చాలా డిఫరెంట్గా ఉండింది. సో 2 ఆసనాలు కూడా గురక నివారణకి బాగా ఉపయోగపడతాయని మీరు చెప్పారు కాబట్టి బహుశా ఇప్పుడు నాకు రిజల్ట్ తెలీదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమైనా గురక ప్రాబ్లం ఉన్న వాళ్ళ మీద అది ప్రాపర్గా తెలుస్తుందని నేను అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా ఈ 2 ఆసనాలు కూడా అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంత చక్కటి ఆసనాన్ని అండ్ ప్రాణాయామాన్ని ఇవాళ మా సఖులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు చందన గారు. ధన్యవాదాలు. సఖులు చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగామృతం. మరో అందమైన ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అందాక సెలవు, నమస్తే.